భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దర్శనానికి వాసుదేవ గురుస్వామి ఆధ్వర్యంలో దివ్య రథోత్సవ పాదయాత్ర నిర్వహించారు. 2012 సంవత్సరం నుండి నేటి వరకు ప్రతి ఏటా కాకినాడ నుంచి భద్రాచలం వరకు వాసుదేవ గురుస్వామి సారథ్యంలో రామభక్తులు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. దాదాపు 200 మంది భక్తులు పాదయాత్రలో పాల్గొన్నారు. రోజులు యాత్ర చేస్తాం. ఈ యాత్ర పూర్తి అవడానికి 9 రోజులు పడుతుంది. మనకు ఉదయం సాయంత్రం ఎంతో మంది భక్తులు మాకు అల్పాహారాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. మధ్యాహ్నం భోజన ప్రసాదాన్ని ఎంతో మంది భక్తులు పోటీ పడుతూ మాకు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎన్నో పళ్ళు ఫలాలిచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. మేము ఈ పాదయాత్ర 9వ సంవత్సరం వచ్చేటప్పటికి పాదుకులు చేయించి శిరస్సు మీద పెట్టి 150 మంది భద్రాచలం వచ్చి పాదుకా పట్టాభిషేకం చేయించి వాళ్ళ ఇళ్ళకి ఇవ్వడం జరిగింది. మళ్ళా 11వ సంవత్సరం వచ్చేటప్పటికి ఈ దివ్యమైన రథాన్ని చేయించి దివ్యమైనటువంటి రామనామంతో లాక్కుని ఇలాగ భద్రాద్రి వస్తూ ఉన్నాం. ఇక మేము ఆలయం ఒకటి చేపట్టాం. ఆలయం రేపు మార్చి 3వ తారీఖున ప్రాణ ప్రతిష్ఠ. ఆలయం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అక్కడ భగవద్గీత నేర్పడం, ధ్యానం చేయించడం, ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు చేస్తూ మానవాళి అందరూ కూడా సుఖంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఈతి బాధలు తొలగాలి అనే ఉద్దేశంతో ఈ రామనామాన్ని పలుకుతూ ఈ సృష్టిలో ఈ రామనామాన్ని వెదజల్లుతూ సమస్త జీవరాశులు, గాలిలో జీవరాశులు, భూమిలో జీవరాశులు, ఆకాశంలో జీవరాశులు, నీటిలో జీవరాశులు సమస్త మానవాళి ఆరోగ్యంతో ఉండాలి, వ్యాపార వృద్ధితో ఉండాలి, వ్యవసాయం వృద్ధితో ఉండాలి, అన్ని విషయాల్లోనూ కూడా ప్రతి వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఇంకా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం నివసిస్తుంది భూమి మీద, మనం సంపాదించేది భూమి మీద, మనం ప్రతిదీ కూడా మనం ఈనాడు బాగున్నామంటే అంతా భూమి మీదే. ఈ భూమి మీద మేము నడుస్తూ రామనామాన్నితో అడుగులు పెడుతూ భూదేవి యొక్క రుణం తీర్చుకోవడమే ఈ పాదయాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం. జై శ్రీరామ్. జోగులాంబ గద్వాల